పశ్చిమ బెంగాల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే నేను ఎలాంటి సేవ చెయ్యను, మొత్తం ఈ సేవ వదిలేస్తాను, ఈ పదవులు వదిలేస్తాను అని పప్పు యాదవ్ అంటున్నాడు. బీహార్కి చెందినటువంటి ఈ జన అధికార పార్టీకి చెందినటువంటి ఈ పప్పు యాదవ్ పేరే పార్టీ అయితే పెట్టుకున్నాడు, కానీ కాంగ్రెస్కి, ఆర్జేడీకి, టీఎంసీకి ఒక తొత్తుగా ఉంటాడు. అంటే బీజేపీని విమర్శించాడు కాబట్టి నేను మాట్లాడడం లేదు. వీళ్ళందరికీ కూడా జాతీయ భావజాలం ఇసుమంతైన లేనటువంటి వ్యక్తులు కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. పప్పు యాదవ్ ఏమంటున్నాడు, బీజేపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అసలు పశ్చిమ బెంగాల్లో అసలు బీజేపీ అనేదే లేదు. వీళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కాకపోతే ఒక 2 రోజులు ఆగితే మొత్తం బంగారం అంతా బయట పడిపోద్దని చెప్తున్నాడు. అంటే బీజేపీకి సీట్లు కాదు కదా, ఓట్లు కూడా రావు అంటున్నాడు. ఒకవైపు ఏమొచ్చేసి వీళ్ళలో భయం మొదలైంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రౌడీలు ఉచ్చబోసుకుంటున్నారు. మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. ఇప్పటి నుంచే ఒకవేళ బీజేపీ గెలిస్తే ఏంటి పరిస్థితి, గెలవకపోతే ఏంటి పరిస్థితి, ఒకవేళ బీజేపీ గెలిస్తే ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏంటి, ప్లాన్ బి ఏంటి అనేది ఇప్పటి నుంచే ఈ మమతా బ్యాగ్ చెందినటువంటి రౌడీలు మోటాముళ్ళు సర్దుకుంటున్నారు. ఒకవేళ బీజేపీ ఓడిపోతే పర్వాలేదు, కానీ గెలిచిందంటే ఆ రోజే 4వ తారీఖునే వెళ్ళిపోవాలి. లేదంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక వాళ్ళ ఆటలు సాగు పక్కన పెడితే వాళ్ళు కొంతమందిని ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళందరినీ మొట్టమొదటిగా తొలి దశలోనే లోపలికి తోసేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని వీళ్ళందరూ ఇప్పుడు బీజేపీ గెలిస్తే ప్లాన్ బి ఏంటి అన్న విధంగా తట్టా బుట్టా సర్దుకొని ఇంక వేరే రాష్ట్రాలు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ, బీహార్లో బీజేపీ ఉంది, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది, ఢిల్లీలో బీజేపీ ఉంది, ఇటు చూస్తే ఒరిస్సాలో బీజేపీ ఉంది, అటు చూస్తే అస్సాంలో బీజేపీ ఉంది. బంగ్లాదేశ్ పారిపోవాలి. బంగ్లాదేశ్ పారిపోవడానికి ఇప్పుడు మొత్తం అక్కడ కేంద్రం లోపలికి వెళ్ళినోడు బయటికి రావడానికి లేదు, బయటికి వెళ్ళినోడు లోపలికి రావడానికి లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడికి పారిపోవాలి, షాజహాన్ లాగా జైలుకి పారిపోవాలి, జైల్లోనే ఉండాలి ఇప్పుడు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ అదే.